ఇది ఇక నెక్స్ట్ సార్. నాడు వైఎస్ నేడు జగన్, మారాల్సింది అధికారులే. అంటే ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి అధికారులు అనేక విభాగాల్లో పనిచేసి అందరూ కేసుల్లో ఇరుక్కుంటూ జైళ్ళు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్లయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2004 నుంచి 2009 వరకు ఆ రోజు కూడా బిహైండ్ స్క్రీన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావమే అని చెప్పని అందరూ కూడా ఆరోపిస్తుంటారు. మరి ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో ఆ రోజు మనం గమనిస్తే ఇప్పుడున్నటువంటి శ్రీలక్ష్మి గారు, ఆ రోజు మైనింగ్స్ ఎండీగా లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇప్పుడున్నటువంటి వారు, శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళి తన జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా బీపీ ఆచార్య, తను తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఒక ఐఏఎస్ అధికారిగా, ఐఏఎస్లో కృపానందం ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిగా, వారందరూ కూడా ఆ రోజు తీవ్రమైనటువంటి మన్మోహన్ సింగ్, వీరితో పాటు ఐఏఎస్ ఎంఏఎస్ శ్యాములు, కేవి బ్రహ్మానందరెడ్డి, వీళ్ళందరూ ఐఏఎస్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్ ఎండ్లో ఉండి ఆయన రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా ఉన్న నేపథ్యంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఎలిగేషన్స్లో ఆయన మీద తీవ్రమైనటువంటి ఇవన్నీ వీళ్ళందరూ కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ కేసుల్లో నుంచి ఇప్పటివరకు చాలామంది బయట కూడా పడలేదు. ఇప్పటికీ ఆ కేసులను వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనే మనం గమనిస్తే పొలిటికల్ లీడర్గా మోపిదేవి వెంకటరమణ లాంటి వారు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విధంగా చెప్తా పోతే చాలామంది ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా బిహైండ్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడితో రాజశేఖర రెడ్డి గారు సానుకూలంగా వ్యవహరించిన విధానంతో కావచ్చు, ఏపీఐఐసి ల్యాండ్ స్కామ్స్ విషయంలో కావచ్చు, లేక ఇతర మైనింగ్ ఇష్యూస్లో కావచ్చు, ఈ విధమైనటువంటి వాటిలో విపరీతమైనటువంటి దోపిడీ జరిగిందనేటువంటి దాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నిర్ధారించింది. మరి ఆ నిర్ధారించినటువంటి కేసుల్లో వీళ్ళందరి పేర్లు పెట్టింది. మరి ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కానీ తర్వాత జరిగినటువంటి క్రమంలో సరే అది ఆయన చనిపోవటం, తర్వాత ఈ కేసులన్నీ అక్కడి నుంచి డైవర్ట్ అవ్వటం సరే జరుగుతూ వచ్చేసింది. ఇప్పటికీ ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొనసాగుతాం. ఇది ఒక సబ్జెక్ట్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూస్తే వాసుదేవరెడ్డి ఎక్సైజ్కి సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందనేటువంటి దాని నిర్ధారణ అయింది. ఇక రెండు ఎవరైతే వెంకటరెడ్డి మైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటువంటిది నిర్ధారణ అయింది. వాసుదేవరెడ్డి తర్వాత మధుసూదన్ రెడ్డి ఫైబర్ గ్రిడ్లో అది అలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. ఇక 4 ఎవరైతే ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఆయన మీద కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చినాయి. వీళ్ళ నలుగురిని మనం గమనిస్తే వీళ్ళ నలుగురు సెంట్రల్ సర్వీసెస్లో, ఐఆర్ఎస్లోనో, లేక ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లోనో, లేక ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్లోనో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నలుగురిని కూడా వాళ్ళకి అర్హత లేకపోయినప్పటికీ అర్హతకు మించినటువంటి పదవులను అప్పజెప్పి వాళ్ళని ఆ కీలకమైనటువంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ నలుగురు చేత ఈ 5 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి ఎలిగేషన్స్. అవి ఇప్పుడే రావటం కాదు, గతంలో కాదు, గత 3 సంవత్సరాల నుంచి వీటి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ మీద ఆరోపణలు వచ్చినటువంటి మాట వాస్తవమే, ఎక్సైజ్ మీద వచ్చినటువంటి మాట వాస్తవమే, మైనింగ్ మీద వచ్చిన మాట వాస్తవమే, అట్లాగే ఐఎన్పిఆర్ మీద వచ్చినటువంటి మాట వాస్తవమే, ఫైబర్ గ్రిడ్ మీద వచ్చినటువంటి మాట వాస్తవమే. మరి వీటన్నిటికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీవ్రమైనటువంటి ఒక్క ఎక్సైజ్ దాంట్లోనే అసలు 40,000 కోట్ల రూపాయల పైన అంటే అది అసలు ఏ రకమైనటువంటి దోపిడీ జరిగిందనేటువంటి చూడొచ్చు. ఎక్సైజ్ దాంట్లో మనం చూస్తే వాసుదేవరెడ్డి మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్లో 60% అబోవ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి డిస్టిలరీ కంపెనీ వాళ్ళ బలవంతంగా ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డిస్టిలరీస్ తీసుకొని అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారని. రెండు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటిది ఏది కూడా బ్రాండెడ్ లేకుండా ఏదైతే బూమ్ బూరో, లేకపోతే ప్రెసిడెంట్ మెడలో, లేకపోతే గోల్డ్ మెడలో, లేకపోతే స్పెషల్ స్టేటస్సో, లేకపోతే త్రిబుల్-ఆరో, లేకపోతే ఇంకొకటి ఇలాంటి బ్రాండ్స్ అన్ని క్రియేట్ చేసి వాటన్నిటిని విక్రమించటం ద్వారా ప్రజల ఆరోగ్యానికి
హానికరంగా చేయడంతో పాటు ప్రజల సంపదని పెద్ద ఎత్తున లూటీ చేశారనేటువంటిది ఎలిగేషన్. అట్లాగే హోలోగ్రామ్కు సంబంధించినటువంటి ఆ స్టిక్కర్స్ మొత్తం అసలు అది మొత్తం మాఫియా జరిగింది. అసలు మద్యం తయారు చేసినటువంటి మద్యాన్ని 50% అమ్మి అకౌంట్స్కి ఇచ్చి 50%ని డైరెక్ట్గా అక్కడి నుంచి క్యాష్ని డైవర్ట్ చేసేసారు అనేటువంటిది. అందుకనే మనం గత 5 yearsలో ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపులు నిషేధం. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దోపిడీ ఇంకేమన్నా ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే నిజంగా ఇంత డిజిటలైజేషన్ జరిగినటువంటి తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్లో మేము క్యాష్ తీసుకుంటాము, ఆన్లైన్ తీసుకోము డబ్బులు అని అంటే అంతకంటే దుర్మార్గం, అంతకంటే దోపిడీ ఇంకెక్కడ కనపడాలి? మరి అలాంటి దాన్ని వాసుదేవరెడ్డి స్వయంగా ఆయన నేతృత్వంలో అవన్నీ జరిగినాయి అని అంటే మరి ఎలా? మరి ఈ విధంగా ఆయన చేసినటువంటి అరాచకాల విషయంలో ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి అట్లాగే వెంకటరెడ్డికి సంబంధించి మైనింగ్లో ఒక్క క్వార్జీ సిలికాన్ దానికి సంబంధించిన దాంట్లోనే 10,000 కోట్ల రూపాయల సిలికా శాండ్, క్వార్జీకి సంబంధించి 7,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేటువంటిది స్పష్టంగా ఇప్పుడు రికార్డ్స్లో బయటపడి ఒక జరిగినటువంటి. మరి అలాంటి దోపిడీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క నెల్లూరులోనే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అది ఎన్ని వేల కోట్లకి వెళ్తుందో. మరి ఈ దోపిడీకి సంబంధించి మనం గతంలో చాలా తీవ్రంగా దాని మీద అనేక డ్రైవ్స్ చేశాం. దీని మీద ప్రభుత్వం ఇప్పుడు పూర్తి విచారణ చేపట్టి సిఐడి విచారణకు ఆదేశించే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇది రికార్డెడ్గా ఎవిడెన్స్ తోటి సహా దొరికింది. దానికి సంబంధించి మనం మరికొద్దిసేపట్లో చెప్దాం. ఆ దుర్మార్గులకు సంబంధించినటువంటి దోపిడీకి సంబంధించిన అంశాలని మన కొంచెం సేపట్లో వివరిద్దాం. ఇక ఫైబర్ నెట్ గతంలో 10 లక్షల కనెక్షన్లు ఉంటే 5 లక్షల కనెక్షన్లు పోయి 5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 5 లక్షల కనెక్షన్లు వచ్చిన డబ్బులు మొత్తాన్ని డైవర్ట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో ఎంప్లాయీస్ని తెచ్చి దాంట్లో పెట్టారు. ఇష్టానుసారంగా జీతాలు ఇచ్చారు, ఇష్టానుసారంగా కేబుల్ అని చెప్పని విపరీతంగా ఎవరు బిల్లు పెడితే వాటికి ఎటువంటి ఆమోదాలు లేకుండానే వాళ్ళు డైరెక్ట్గా సొంత సామ్రాజ్యంలో కంపెనీలు వేసుకున్నట్టుగా ఇచ్చి పారేసుకున్నారు. ఇక ఆ విధంగా అక్కడ దోపిడీ జరిగింది. ఇక ఎవరైతే ఐఎన్పిఆర్ విజయ్ కుమార్ రెడ్డి, మనకైతే మహాన్ న్యూస్కి అయితే మనం ₹1 తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి. 5 సంవత్సరాల్లో ₹1 యాడ్ ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది వైసీపీ ప్రభుత్వమే. మరి ఇదే ఐఎన్పిఆర్ కమిషనర్. మరి అసలు న్యాయం అనేది ఉండాలి కదా, ధర్మం అనేది ఉండాలి కదా. వాళ్ళు ₹100 తీసుకున్నప్పుడు అవతల వాళ్ళకి ₹20 యాడ్స్. ప్రభుత్వం వాళ్ళు యాడ్స్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి తెచ్చియట్లేదు, ఈ విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి తెచ్చియట్లేదు, వీళ్ళ ఇళ్లలో నుంచి తెచ్చిచ్చే డబ్బులు కాదు అవి. ప్రజల పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు ప్రచారానికి, ప్రభుత్వ ప్రచారానికో లేకపోతే ఇతర ప్రచారాలకు ఉపయోగించేటువంటి సందర్భంలో అందరికీ సమానంగా న్యాయబద్ధంగా ఇవ్వాలని చెప్పి దానికి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ను ఉల్లంఘించి మనకు ₹1 ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. మరి సాక్షికి 400 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అది అన్యాయం కదా. అదే నాకు 400 కోట్లు ఇచ్చినా కూడా అది అన్యాయమే, తప్పే. అది మనం ఎవరికైనా కానీ వాళ్ళకున్నటువంటి రేటింగ్స్ ప్రకారంగా, వాళ్ళకున్నటువంటి రేట్ కార్డు ప్రకారంగా వాటిని ఇవ్వాలి. మరి రేట్ కార్డు తక్కువ ఉన్నటువంటి మరి సాక్షికి మరి 400 కోట్లు ఎలా ఇస్తారు? ఏ విధంగా వాటికి ఇది చేస్తారు? మరి వాటికి సంబంధించి విచారణ జరిగేటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది ఇట్లా చెప్తా పోతే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆఫీసర్లు వస్తున్నారు. వీళ్ళు రేపు వెళ్ళిన తర్వాత ఎవరి పేర్లు చెప్తారండి? వీళ్ళందరూ అధికారులందరూ రేపు పొద్దున ప్రజాప్రతినిధుల పేర్లు చెప్తారు. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పిన తర్వాత అందులో ఏ మంత్రి వస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం వస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారా అనేటువంటిది రేపు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో లేదండి నా చేత సంతకం పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా, లేదంటే ఇంకోటి చేయించారని చెప్పారనుకోండి, ఇవన్నీ మరి ఎవిడెన్సెసే కదా. మరి వాటికి సంబంధించిన ఆధారాలు దొరికినాయి. అందుట్లో ఇప్పటికైతే వీళ్ళందరూ కూడా కొత్త అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఎందుకు బెంగళూరు వెళ్తున్నారు అనుకున్నాం కదా. బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ అని అక్కడ ఉంటుంది. 600 రూమ్లు 500 రూమ్లో ఉంటాయి అంటారు. మనం ఎప్పుడు చూడలేదు, బయట నుంచి విజువల్లో చూడటమే. మరి ఆ యలహంక ప్యాలెస్ దగ్గరే ఇప్పుడు ఈ వెంకటరెడ్డి గారు కావచ్చు, లేదా వాసుదేవరెడ్డి గారు కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారట. అంటే ఇక్కడ అవినీతి దోపిడీ చేసినటువంటి వాళ్ళు అందరూ అక్కడ ఆ ఏరియాలో వాళ్ళ సామాజిక వర్గమే. సరే, సామాజిక వర్గాలు అనేది తప్పు. అది అంటే ఇప్పుడు ఉన్న అధికారులు అందరూ కూడా వాళ్ళే కదా. అది తీసుకొచ్చి అంటే వాళ్ళకి ఆ ప్రేమతో వచ్చి ఉండొచ్చు, మంచిగా చేద్దామని. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ వాళ్ళని ఆ రకంగా మార్చుండొచ్చు. ఇక్కడ
ఆ రకమైనటువంటి ఆ దృక్పథాన్ని తీసుకురావడానికి, భవిష్యత్తులో ఏదైనా జరిగినా కానీ ఇలాంటి కలర్ వేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించి వాళ్ళందరినీ లాక్ చేసి ఉండొచ్చు. ఓకే. అంటే ఇది వ్యూహం అనేటువంటిది వాళ్ళల్లో అటువంటి భావాలు భావజాలు ఉండకపోవచ్చు. గతంలో మంచిగా సర్వీస్ చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒత్తిడితోటి చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఇంట్రెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చేయాలి మెప్పు కోసం అని చెప్పని చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ క్యాస్ట్ అనేటువంటిది అది అసంబద్ధమైన అంశం. వాళ్ళ ఆలోచన విధానాల్లో ఉండేటువంటి ఇది తప్ప ఇంకోటి ఉండకపోవచ్చు. సరే, ఇది జరిగేటువంటి ఇప్పుడు అట్లా అనుకుంటే సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీని ఆయనే ల్యాండ్ ఇచ్చింది, ఆయన వల్లనే శ్రీ సిటీ ఏర్పడింది. మరి ఆ శ్రీ సిటీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక 15 కంపెనీలని స్టార్ట్ చేశారు. అదే శ్రీ సిటీలో ఆయన కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ కంపెనీలు తీసుకొచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీ పెట్టారు కాబట్టి నేను శ్రీ సిటీని డెవలప్ చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు అనుకోలేదు కదా. కంటిన్యూ చేశారు. దాన్ని ఇంకెంత డెవలప్ చేయగలుగుతానని చెప్పని కష్టపడి డెవలప్ చేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే శ్రీ సిటీ కనుక చంద్రబాబు నాయుడు గారు పెట్టుంటే ఏం చేసేవాళ్ళు, ఆ శ్రీ సిటీని ఉన్నటువంటి కంపెనీలు మొత్తాన్ని కూలగొట్టడానికి ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని ఆలోచించేటువంటి వాళ్ళు. పాయింట్ అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అలాగ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఇలాగ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విమానాశ్రయం కానీ లేదా ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఎన్ని ప్రతిపాదనలు చేస్తే వాటన్నిటినీ సైబరాబాద్ అన్నీ కొనసాగించారు. మరి వాళ్ళ మనస్తత్వం అలా ఉంది, ఈయన మనస్తత్వం ఎలా ఉంది. వ్యక్తుల యొక్క మనస్తత్వాలను బట్టి మారుతూ ఉంటాయి. మీరు చూస్తే శ్రీ సిటీలో రవీంద్ర సన్నారెడ్డి ఆయన శ్రీ సిటీ ఫౌండరు, మేనేజింగ్ డైరెక్టరు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట చెప్పారు దీనికి సంబంధించి. ఆ పెద్ద ఆయన ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు కలిశారట. కలిస్తే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో రాలేదు. మీ తండ్రి గారు ఫౌండర్ అండి, ఆయన ల్యాండ్ ఇచ్చేసింది, ఆయన ఆధ్వర్యంలో జరిగింది, మరి మీరు వస్తే బాగుండిద్దానంటే ఆయన రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి అడగటంతో లేదు వస్తాను నేను తప్పనిసరిగా, దాన్ని బాగా మనం డెవలప్ చేయాలి, మీకు ఏం కావాలో చెప్పండి నా వైపు నుంచి అని ఆయన డేట్ ఇచ్చి 19th వస్తున్నారు అని చెప్పని చెప్పారంట. అంటే గమనిస్తే ఏంటి, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దానికి ఆయన పెట్టిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. అంటే అది మనస్సులను బట్టి ఆలోచనలు బట్టి ఉంటుంది, అది విజన్ బట్టి ఉంటుంది. అంతేగాని దాంట్లో ఈ కులజాడ్యాలు అనేటువంటి వాటిని కొంతమంది కొన్ని అవసరాల కోసం దాన్ని వాడేటువంటి ప్రక్రియలో దాన్ని చేసేటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో మినిస్ట్రీని ఇవ్వలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మరి మినిస్ట్రీని ఇచ్చారు కదా. అంటే వ్యక్తుల యొక్క ఆలోచనలు, వ్యక్తుల యొక్క భావజాలను బట్టి ఇవన్నీ కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, కొద్దిగా ఎక్కడైనా కానీ కొంచెం డీవియేషన్స్ ఉంటాయి, కానీ మరీ అది దుర్మార్గంగా దుర్బుద్ధిగా ఉండటం అనేటువంటిది తప్పు. సరే, ఇప్పుడు అది ఎందుకులేండి, ఇప్పుడు అది మరి సరే నెక్స్ట్ అధికారులు అనేది మెయిన్ దాని మీద. సరే, అధికారులు పాత్రలు అనేటువంటి దాని మీద నడుస్తూ ఉంటుంది. సరే, సురేష్ గారు ఉన్నారు సార్. సురేష్ గారు, సురేష్ దినకర్ ఏంటండి ఇప్పుడు మరి మొత్తం మీద చూస్తే అంటే వ్యత్యాసం వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం అలా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు దొంగ కదులుతుంది. రేపు నెక్స్ట్ వాళ్ళ అధికారులందరూ విచారణలో ఖచ్చితంగా వాళ్ళ మీద వేసుకోరు ఏది కూడా. మేమే చేసాము, మేమే తిన్నాము, మేమే డబ్బులన్నీ ఉన్నాయనంటే ఎక్కడుండే చూపించాలి. వాళ్ళందరూ ఏం చెప్తారు, లేదండి మేము మా చేత చేయించారు, ఇదిగో ఈ డబ్బులన్నీ పలానా రకంగా తీసుకున్నారు, పలానా అకౌంట్స్లోకి వెళ్ళి పలానా విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే కదా సురేష్ గారు?
వంశీ గారు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా దాదాపు ఈ ఆరోపణలు నిర్ధారణ దిశలో ఏసీబీ కానీ లేకపోతే సిఐడి కానీ లేకపోతే ఇతరత్ర పరంగా నిర్ధారణ అయిన అంశం. మీకు ఉదాహరణకు చెప్తాను వంశీ గారు, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి అధికార పత్రికకి ఇచ్చిన దాని మీద అసెంబ్లీలో కూడా చాలా చర్చ జరిగింది. మొత్తం మీద ఫిగర్స్తో సహా ఇచ్చారు. దేనికి ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వ్యత్యాసం ఎలా ఇచ్చారంటే సభా సంఘం వేయాలని చెప్పని ఒక ప్రతిపాదన కూడా వస్తే దానికి అనుకూలంగా కూడా మంత్రి గారు స్పందించారు. అంటే అక్కడ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు అంటే మీరు అన్నట్టుగా మొదట ఆయన ఏదో చేయాలి మన జగన్ గారి మీద అభిమానంతో కానీ ఇతరత్ర కానీ ఆయన అక్కడికి వచ్చి చేయాలని అనుకున్నారు. కానీ అది కాస్త టర్న్ అయిపోయి మొత్తం మీద ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడి తనకు వేరే ఒక పత్రికగా అన్ని యాడ్స్ ఇవ్వడం ఆ రకంగా ఇవ్వడం వల్ల అక్కడ స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పాలి ఈ అమౌంట్ని ఎవరు చెప్తే ఇచ్చాము, మరి రూల్స్ ఇలా ఉన్నాయి, దీని రూల్స్ ఎలా పెంచారు, దానికి మన ₹1 వాల్యూ ఉంటే దాన్ని ₹10 వాల్యూ పెంచి దాన్ని ఎలా ఇచ్చారనేది అక్కడ స్పష్టంగా ఇన్వెస్టిగేషన్లో తదుపరి ఇన్వెస్టిగేషన్లో దాంట్లో వస్తుంది వంశీ గారు. ఇక మీకు వెంకటరెడ్డి గారికి మీకు తెలుసు మైనింగ్లో మీరు చెప్పినట్టుగానే చాలా అంశాలు ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. మొత్తం మీద వివరాలతో సహా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. మొత్తం మీద మీరు అసలు రూల్స్ ఒక రకంగా ఉన్నాయి, మీరు ఇసుకని ఇష్టానుసారంగా దోచేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మీరు అన్ని ఇష్టానుసారం ఇసుక దోచేశారు, ఆ రకంగా 7,000 కోట్ల రూపాయలు 7,000 కాదు 19,000 కోట్ల రూపాయల వరకు నష్టం చేశారని. అందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే వంశీ గారు ఏంటంటే మరి ఆయన ఎలా చేశారనేది ఆయనే చెప్పాలి. ఇప్పుడు జయప్రకాష్ పవర్ వెంచర్స్కి టెండర్ ఇచ్చారు వంశీ గారు, అధికారికంగా టెండర్ ఇచ్చారు. కానీ టర్న్కి ఎంటర్ప్రైజెస్ ఉన్న వాళ్ళు ఎంటర్ అయ్యి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. సబ్ కాంట్రాక్టర్కి ఏదైనా 1 వర్క్ 2 వర్కులు ఇస్తారు. కానీ 3 ప్యాకేజీలకు సంబంధించి మొత్తం కూడా టర్న్కి ఇచ్చే టర్న్కి వర్క్ చేయడానికి మనకి వెంకటరెడ్డి గారు ఆమోదం తెలిపారు. అదంతా కూడా ఇప్పుడు రికార్డులో ఎస్టాబ్లిష్ అయింది. పైగా 1,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే దాదాపు 1,000 కోట్ల రూపాయలు డ్యూ ఉంటే 120 కోట్ల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ని రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్మెంట్గా అవుతుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఆయన విచారణలో ఇప్పుడు ఆయన సస్పెన్షన్ అయ్యారు, ఆల్రెడీ అయ్యారు. ఆయన విచారణలో మొత్తం మీద మరి వీళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు చెప్పారు, ఎక్స్ చెప్పారు, వై నేను విడుదల చేశానని చెప్తే అక్కడ మరి మీరు అన్నట్టుగా ఎవరెవరు ఇందులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఆ విచారణలో దానికి చెప్తారు. ఇక వాసుదేవరెడ్డి గారు మీకు తెలుసు ఆ ఫైళ్ళు డిస్కులు అవన్నీ కూడా మాయం చేస్తే ఆ రోజే విచారణ జరిగి ఆల్రెడీ ఆయన ఇంట్లో కూడా విచారణ జరిగి అన్నిట్లో చేస్తే క్లియర్ కట్గా మొత్తం మీద ఎస్టాబ్లిష్. ఇంకొక చాలా కీలకమైన అంశం ఏంటంటే వంశీ గారు వ్యాట్ నిధులు అనేది డైరెక్ట్గా ప్రభుత్వ ఎక్స్చెక్కర్కి వస్తుంది, రావాల్సి ఉంది. దాన్ని డైవర్ట్ చేసి స్పెషల్ మార్జిన్ అని చెప్పి బెవరేజ్ కార్పొరేషన్కి ఇచ్చారంట. సో అందులో ఇన్వాల్వ్మెంట్, అందుకని ఇక్కడ రజత్ భార్గవ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని చెప్పని ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా లేకపోతే స్పెషల్ సిఎస్గా ఇప్పుడు ఆయన విషయం మీద ఆయన అక్కడ నడుస్తుంది. అట్లా ఒక్కొక్కటి ఈ అంశాలు. ఇక ఫైబర్ నెట్ది మీరు చెప్పినట్టుగానే చాలా స్పష్టంగా ఇందులో వచ్చే అమౌంట్ని ప్రత్యేకమైన ఒక యాప్ని చెప్పడం వల్ల దాన్ని డైవర్ట్ చేశారని చెప్పి ఏడాది నుంచి జరుగుతూ ఉంది. సో ఆయన అప్పుడు రెక్టిఫికేషన్ కానీ దానికి కానీ చేయడం ప్రయత్నం చేయలేదు. కాబట్టి స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే వైఎస్ గారు హయాంకి ఇప్పటికి ఇక్కడికి ఒక తేడా ఉంది వంశీ గారు. వీళ్ళందరూ కూడా డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు వంశీ గారు. అక్కడ వైఎస్ గారి హయాంలో ఒక కేవీ బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన ఈస్టర్న్ రైల్వే సర్వీస్ నుంచి వచ్చారు. ఆయన ముందు ట్రాన్స్పోర్ట్కి డెప్యుటేషన్ ఇచ్చారు. అక్కడ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అధికారిగా మొత్తం వ్యాన్ పిక్స్ ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇరుక్కున్నారు వంశీ గారు. ఓకే, రైట్ అండి సురేష్ గారు.